హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇక్కడ దోశకు నానేసాను అనమాట. ఉదయము బియ్యము జొన్నలు అవి ఉద్దిబ్యాళ్ళు సేమ్ ఒకటే కలర్లో కనబడుతున్నాయని కన్ఫ్యూజ్ కావద్దండి. ఫస్ట్ బియ్యం వేసిన ఉద్దిబ్యాళ్ళు చూపించాను. ఇందాక బియ్యము జొన్నలు ఉద్దిబ్యాళ్ళు ఇవి మెంతులు 2 స్పూన్లు వేసాను అనమాట. ఇలా వేసేసుకొని బాగా మంచిగా కడిగేసుకొని ఉదయమే అనమాట. ఉదయం ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి కనీసం 8 అవర్స్ బాగా నానితే దోశలు బాగా వస్తాయి అన్నమాట. నేను ఉదయం 9 కల్లా నానబెట్టేసాను అనమాట. ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటే బాగుంటుందని. గ్రైండర్కి వేసుకుంటే కూడా ఇంకా బాగా వస్తాయి. ఇంకా మన దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి ఇంకా మిక్సీకే వేసుకుంటున్నాను నేను. ఇంకా చూడండి, ఈవినింగ్కి ఇలా బాగా నానిపోయాయి. చూసారా, మంచిగా నానాయి అనమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. మామూలుగా నేను 2 రోజులకి వచ్చేదలా వేసాను అనమాట. ఈరోజు ఉద్దిబ్యాళ్ళు ఒక్కొక్కసారి ఒక్క రోజుకే కూడా వేసుకుంటాను, అంతే. ఒక గ్లాస్ వేసుకుంటాను. ఒకసారి అంటే ఓపికను బట్టి లేండి 2 రోజులకు కూడా వేసుకుంటా. ఇలా 2 గిన్నెలు పెట్టుకుంటాను అనమాట. ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, ఒకటి బయట పెట్టుకోవడానికి. అంటే నెక్స్ట్ డే వేసేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఉదయం వేసేకి బయట పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ బయట పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం పిండి అంతా పులిసిపోతుంది అనమాట, పుల్లగా అవుతుంది. మనకి 2 రోజులకి బాగుండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరుసటి రోజు బయటకు తీసుకొని ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే ఉదయంకి పెట్టిన ఈ ప్లాస్టిక్ బాక్స్ అయితే నెక్స్ట్ డేకి అనమాట. అది లోపల పెట్టేసి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు తీసుకొని వాడుకోవడమే ఆ పిండి. అలా చేస్తేనే బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. బయట పెట్టేసామనుకో మొత్తం పులిసిపోతుంది. ఇక్కడైతే పిల్లలకి ఎగ్ దోశ అడిగారండి, అందుకే ఎగ్ దోశ వేద్దామని మొత్తం ఆనియన్స్ అదేంటి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా దోశ వేస్తున్నాను. చాలా ఇష్టం అందరికీ ఎగ్ దోశ అంటే కదా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే ఎప్పుడో ఒకసారి అట్లా సండే రోజు వేసిస్తా. ఇది సండే వీడియోనే అండి, కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి, టైం పట్టింది అనమాట, అంతే. ఇంకా ఇక్కడైతే ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. మా చిన్నవాడికేమో ప్లెయిన్ ఎగ్ దోశ అంటాడు, అంటే కారం అలాంటివి ఏం వేయకూడదు. ఇంకా పెద్దవాళ్ళకైతే కారం వేయాలి అలా అనమాట. ఒక్కొక్క రకంగా తింటారులేండి. ఇదైతే మా పెద్ద బాబుకి వేసాను. ఒక ఎగ్గే వేసాను. డబుల్ ఆమ్లెట్ దోశ అంటారు కదా, అది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకో దోశ తిననవసరం లేదు, అదొక్కటి తింటే కూడా కడుపు నిండిపోతుంది అట్లా అనమాట. ఇంకా ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను అనమాట. ఇంకా జీలకర్ర వేస్తే కూడా ఇంకా బాగుంటుందంట. మా ఆయన మళ్ళీ అన్నాడు, జీలకర్ర వేయలేదా అన్నాడు. వేయలేదని చెప్పా. కొత్తిమీర వేసాను. సూపర్గా భలే ఉండింది టేస్ట్ అయితే మాత్రం. నేనైతే ఎగ్గు ఫస్ట్ గ్లాస్లో బాగా బీట్ చేసి ఉప్పు కారం ధనియాల పొడి అలా బాగా కలిపేసిన అనమాట. ఇంకొక రకంగా కూడా వేయచ్చు మనము, ఎలా రావాలంటే అలా ఎన్ని రకాలుగైనా వేసుకోవచ్చు కదా దోశని, ఎగ్ ఆమ్లెట్ని. దీని మీదనే వేసి కారం వేసి కూడా చేస్తారు కదా, అది కడప కారం దోశ అంటారు. మామూలుగా మేమైతే ఇంట్లో ఇలా చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కాగింది కదా, సూపర్ టేస్ట్గా ఉత్త దోశ కూడా తినేయచ్చు. నేనైతే దీనికి ఎర్రగారం చేసినాలేండి, ఇంకా ఏం పెద్దగా చట్నీలు చేయలేదు. తర్వాత ఇది మా చిన్నోనికండి, దాంట్లో కారం ఏం ఉండదు, ఒక మసాలాలు అలా వేసి ఇచ్చాను అనమాట. ఇంకా దీంట్లోకి ఆయన ఉత్తదైనా తినేస్తాడు, అంతే. టమాటా కచ్చప్పు అలా వేపించుకొని తినేస్తాడు అనమాట. ఒక్కో రకలాగా ఇంకంతే. పిల్లలు సండే రోజు ఆ రోజు అడిగారు కాబట్టి ఇలా వేసిచ్చాను. నైట్ ఇంకైతే నేనైతే ఆకుకూర దోశ వేసుకున్నాను అండి. నైట్ కాదు, నేను ఆకుకూర దోశ వేసుకున్నాను. ఆ రోజు నచ్చి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే రోజు పిల్లలు కూడా వేయించుకున్నారు అనమాట. అమ్మ మాకు కూడా ఆకుకూర దోశ వేసేయమ్మా అంటే నేను నెక్స్ట్ డే ఆకుకూర దోశ ఇచ్చాను. వాళ్ళందరికీ ఎగ్ దోశ వేసి నేను ఇలా వేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఇది చూడండి, శారీ పట్టు చీర వచ్చింది, చాలా బాగుంది. దీంట్లో శారీస్ కలర్స్ తెప్పించా కానీ, అంటే మా అన్న తెచ్చిచ్చాడు, నేను అమ్మేసాలేండి. ఇది ఒక కలర్ ఉంది, ఇది చాలా బాగుంది కలర్, గ్రే కలరు. ఇది కాపర్ బార్డర్, కాపర్ జరీ, మొత్తము మెరూన్ కలర్ కాంబినేషన్. సూపర్గా ఉంది చీర అయితే మాత్రం. నాకైతే భలే నచ్చింది, అందుకే చూస్తా ఉన్నాను అనమాట. ఇది ఒక్కసారి మిగిలిందని వీడియో తీపిచ్చాను. అన్నీ వచ్చినాయి కానీ అవన్నీ వీడియో తీయలేకపోయినా, టైం లేకుండింది ఆ రోజు. వేరే వాళ్ళు పెళ్ళికి అని చెప్పింటే వాట్సాప్లో చూపించా, వాళ్ళు సేల్ చేసేసుకున్నారు. ఇంక ఇదొక్కటే మిగిలిందనమాట. అందుకే ఇదొక్క కలర్ మిగిలిందని. ఆల్రెడీ దీంట్లో వేరే డిజైన్ తీసుకున్నారు, అందుకే ఈ కలర్ మిగిలింది, లేకుంటే ఇది కూడా మిగిలేదు కాదు. ఈ శారీ ఎలా ఉందో కామెంట్